శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో ఛాంపియన్ అనే సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 25 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో రోషన్ ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూస్తే రోషన్ కటౌట్ కి పర్ఫెక్ట్ కథ పడినట్టుగా అనిపిస్తోంది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక 1948లో జరిగిన కథను ఇందులో చూపించబోతున్నారు. స్వాతంత్రం వచ్చాక కూడా తెలంగాణలో ఉండే భైరన్పల్లి ఇంకా రజాకార్ల చేతుల్లోనే ఉంటుంది. అలాంటి చోట రోషన్ ఫుట్బాల్ ఆట ద్వారా విదేశాలకు వెళ్లే లక్ష్యంతో ఉంటాడు. అయితే అనస్వర రాజన్ ని ప్రేమించిన రోషన్ కు మైదానంలో కాకుండా యుద్ధ భూమిలో అడుగు పెట్టే పరిస్థితి వస్తుంది. బ్రిటిషర్లు వెళ్లిపోయాక కూడా అక్కడెందుకు ఘోరాలు జరిగాయనే క్యూరియాసిటీ కలిగించేలా ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. కథ, నిర్మాణ విలువలు, టెక్నికల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా స్పష్టమవుతోంది. రోషన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మరో హైలైట్ అని చెప్పాలి. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో 3 దశాబ్దాల తర్వాత నందమూరి కళ్యాణ చక్రవర్తి రీ ఎంట్రీ ఇవ్వడం, ట్రైలర్ లో ఆయన ప్రెజెన్స్ ఆకట్టుకోవడం మరింత అంచనాలు పెంచింది. మొత్తానికి ఛాంపియన్ ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, కథ, కథనాలతో సినిమాపై అంచనాలు పెంచేసేలా ఉంది.